మీరు మీ యొక్క మానసిక స్థితిని నిర్ధారించుకోండి. ఏంటి నా మానసిక స్థితి? నేనే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, నేనేమనుకుంటానంటే ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తున్నా, నేను ఏదైతే చదువుకున్నానో, నేను గుర్తుపెట్టుకోగలుగుతానో, ఏదైతే నేను గుర్తు చేసుకోగలుగుతానో అది మాత్రమే నేను రాస్తాను అనేది మానసిక సంసిద్ధతో కూర్చోవాలి. అలాగే 20 times బ్రీత్ హోల్డ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలి. 20 times అంటే ఒకసారి 2 సార్లు కాదండి. డీప్ బ్రీత్, కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, ఎంతవరకు ఉంచుకోగలుగుతామో గాలి ఉంచుకోగలగాలి, నెమ్మదిగా వదలాలి. అలా 20 times చేయాలి నెమ్మదిగా. మేబీ ఇట్ టేక్స్ 2 to 3 minutes ఆర్ 4 minutes, 5 minutes కూడా ప్రాబ్లం లేదు. బ్రీత్ తీసుకోవాలి. అది మనం రాస్తూ కూడా బ్రీత్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని 2 times నెమ్మదిగా చదవాలి. ఫాస్ట్గా చదవకూడదు. నెమ్మదిగా క్వశ్చన్ బై క్వశ్చన్ ఇవి చదివిన తర్వాత దాంట్లో 2 మార్కుల క్వశ్చన్ ఈజీగా నీకు బాగా తెలిస్తే అదే రాయి, 5 మార్కుల క్వశ్చన్ బాగా తెలిస్తే అదే రాయి. కొందరు ఏం చేస్తారంటే పెద్ద క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు, అది మధ్యలో మర్చిపోతారు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు, అది మధ్యలో మర్చిపోతారు, లాస్ట్కి చాలా బాగా తెలిసిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు, అది కంప్లీట్గా రాస్తారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎగ్జామినర్కి ఎలా ఉంటుందంటే ఒక విద్యార్థి స్పష్టంగా తెలిసిన క్వశ్చనే రాస్తారనేటువంటి ఉద్దేశంతో ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేస్తారు. ఫస్ట్ అయితే ఇన్కంప్లీట్, సెకండ్ ఇస్ ఇన్కంప్లీట్, థర్డ్ వన్ ఇస్ బెస్ట్. కానీ ఈ పిల్లవాడు సరైనటువంటి అవగాహనతో లేడు అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీరు రాసే ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్గా మెసేజ్ ఆన్సర్ అనుగుణంగా ఉండాలి, అది మాత్రం రాయండి. ఏదైతే మీకు తెలుసో దాన్ని రాసుకుంటూ ప్రతి ఒక్క దానికి ఒక టైం బౌండ్ సెట్ చేసుకొని రాయండి. ఎందుకంటే ఒక క్వశ్చన్కి అవసరం లేని ఇన్ఫర్మేషన్ కూడా రాస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ క్వశ్చన్కి ఆ మార్క్స్కి ఎంత అవసరమో అంత మాత్రం రాసుకుంటూ ఈ యొక్క టైం షెడ్యూల్గా ప్రిపేర్ చేసుకుంటూ రాయండి. దాని వలన మీరు టెన్షన్ తగ్గేదానికి అవకాశం ఉంది. బ్రీత్ హోల్డ్ టెక్నిక్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్.